ఏదైతే పోలీస్ అధికారులు కి సంబంధించిన ప్రమోషన్స్కి లంచాలు తీసుకుంటున్నారంటూ సాక్షి నిన్న ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేయడం, దాని మీద పోలీస్ అధికారుల సంఘం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే దాని ఆధారంగా సాక్షి మీద కేసు, రైట్, ఈ కేసు పెట్టడం వరకు సాయసిద్ధం అయ్యి వాళ్ళ రాజకీయాలు, కోర్టులు, కేసులు చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి. కానీ దాని తర్వాత సాక్షి ఆఫీస్ దగ్గరికి వెళ్ళటం, అక్కడ చెక్ చేయటం, ఇవి కరెక్టా కాదా అన్నది ఆలోచించుకోవాలి. బేసిక్గా అసలు మీడియా మీద కేసులు పెట్టడమే తప్పు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కొన్ని వందలు కాదు వేల స్టోరీలు, వేల డిబేట్లు, దాంట్లో ఈడ్చిపెడితే 0.00001% ఇష్యూస్లో వాళ్ళు నోటీసులు ఇచ్చారు. అది కూడా తప్పనే చెప్పాం. ఎందుకని? ప్రజాస్వామ్యంలో ఒక పత్రిక, ఒక మీడియా, ఒక జర్నలిస్ట్ ఆరోపణ చేస్తే దానికి సమాధానం చెప్పు. నువ్వు నీ సమాధానాన్ని కూడా వాళ్ళు ఫోకస్ చెయ్యాలి. చెయ్యకపోతే దాని మీద కేసు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు సమాధానమే చెప్పకుండా మా మీదన ఇట్లకే రాస్తావా అంటే, ఆ లెక్కనైతే ఈనాడు జ్యోతి ఎన్ని రాసి ఉంటాయి జగన్ మీద, ఇప్పటికి కూడా ఎన్ని రాస్తుంటాయి. అతన్ని ఏకంగా దుర్మార్గుడిగా సర్టిఫికెట్ ఇచ్చేసి మరీ రాసేస్తున్నారు కదా. అలాగే మోడీ మీద ఇదివరకు ఎన్ని నెగిటివ్ స్టోరీలు రాశారు, అలాగే కమ్యూనిస్టుల మీద ఇదివరకు ఎన్ని నెగిటివ్ స్టోరీలు రాశారు. ఇప్పుడు మళ్ళీ కమ్యూనిస్టుల మీద పాజిటివ్గా ఉంటుంది, ఇప్పుడు రాహుల్ మీద నెగిటివ్గా రాస్తారు. బేసిక్గా పత్రికలకి అది రైటా రాంగ్ అన్నది పాఠకుడు చూసుకుంటున్నాడు. సేమ్ టైం వ్యక్తిత్వ హననం జరిగితే వాళ్ళు పరువు నష్టం దావా కేసులు కావచ్చు. బట్ రాజకీయపరమైనటువంటి విమర్శ విషయంలో కేసులు పెట్టడం, వెంటాడటం, వేధించడం అనేటటువంటి ధోరణి కరెక్ట్ కాదు. అది సాక్షి అయినా, జ్యోతి అయినా, ఈనాడైనా సరే వాళ్ళు విమర్శిస్తున్నారు, మనకు కూడా విమర్శించే హక్కు ఉంది. ఓ పత్రిక ఒకళ్ళను విమర్శిస్తే వీళ్ళకు కూడా విమర్శించే హక్కు ఉంది. అది ప్రజాస్వామ్యబద్ధం. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అక్కడ. భావ ప్రకటన స్వేచ్ఛ లేనప్పుడు ఆ కేసులు, ఆ వ్యవహారం జరగాలి. ఇప్పుడు జరుగుతోంది కంప్లీట్ తేడా. ఆలోచించుకోవాల్సి ఉంది. వేధింపులు అనేటటువంటిది మీడియా దగ్గరికి పోతే సాక్షిని వైసీపీ వాళ్ళే చూస్తున్నారని మనమే చెప్తున్నాం కదా. వాళ్ళు తెప్పించి ఎవరు నమ్మరు, వాళ్ళోళ్ళే నమ్మట్లేదు. అదే మనమే చెప్తున్నాం కదా. మరి ఇంకా దాంట్లో కేసులు పెట్టడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నట్టు?